సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కర్ణాటకలో దారుణ హత్యలు. నిశ్చితార్థం జరిగిన రోజునే ఒకే ఇంటిలో 4 హతం. మారణాయుధాలతో చెలరేగిన దుండగులు. నిశ్చితార్థం చేసుకున్న పెళ్లికొడుకు మీద కక్ష, లేదంటే వారి కుటుంబ సభ్యులతో ఉన్న గొడవల, అదీ కాదంటే ఆ నిశ్చితార్థానికి వచ్చిన ఓ కుటుంబాన్ని చంపేందుకు వచ్చారా అన్నది తెలియదు. కానీ పెళ్లికొడుకు ఇంట్లో నిద్రిస్తున్న ఓ కుటుంబాన్ని ఎవరో దారుణంగా నరికి చంపేశారు. 4 నిండు ప్రాణాల్ని నిట్ట నిలువున మట్టు పెట్టేశారు. ఏకంగా 3 కుటుంబాలలో అంతులేని విషాదాన్ని నింపేశారు. ఇంతకీ ఏం జరిగింది? కర్ణాటక రాష్ట్రం గదగ్ నగరం, ఏప్రిల్ 18 గురువారం. ఆ నగరానికి చెందిన సునంద బాకలే అనే ఓ రాజకీయ నాయకురాలి కొడుకు కార్తిక్ బాకలే నిశ్చితార్థ వేడుకలు జరిగిన రోజది. ఆ వేడుకలకు సునందకు చెందిన బంధువులందరితో పాటు కొప్పలికి చెందిన పరశురాంతో పాటు అతని కుటుంబం కూడా హాజరైంది. నిశ్చితార్థం వేడుకలు అంగరంగ వైభవంగా పూర్తయ్యాయి. సాయంత్రం కావడంతో కాఫీలు తాగి బంధువులంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. అటు పరశురామ కుటుంబం కూడా తమ ఊరికి వెళ్ళిపోయేందుకు సిద్ధమైంది. అయితే సునందతో పాటు నిశ్చితార్థమైన పెళ్లికొడుకు కార్తీక్ ఆ రాత్రికి తమ ఇంట్లోనే ఉండాలంటూ ఆ కుటుంబానికి రిక్వెస్ట్ చేశారు. అందుకు వారు ఒప్పుకోవడంతో కార్తీక్తో పాటు పరశురామ కుటుంబం ఆ ఇంటి ఫస్ట్ ఫ్లోర్లో పెళ్లి విషయాలు మాట్లాడుకుంటూ నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి సమయంలో ఎవరో కొందరు దుండగులు చేతిలో మారణాయుధాలతో ఆ ఇంటి గోడ దూకారు. నేరుగా ఫస్ట్ ఫ్లోర్కు చేరుకున్నారు. చల్లటి గాలి కోసం తలుపు తీసి ఉండడంతో వారి పని సులువైపోయింది. నేరుగా ఈ 4 పడుకున్న హాల్లోకి చేరుకున్నారు. ఒక్కసారిగా కత్తులతో వారందరి మీద విరుచుకుపడ్డారు. పెళ్లికొడుకు కార్తిక్ను, పరశురామను పీకలు కోసేశారు. ఈ అలికిడికి లేచిన పరశురామ కూతురు ఆకాంక్షను భార్య లక్ష్మిని ఆడవాళ్లు, అభంశుభం తెలియని వాళ్ళు అని కూడా చూడకుండా కత్తులతో నరికి పారేశారు. క్షణం ఆలస్యం కాకుండా అక్కడి నుంచి పారిపోయారు. మిద్దె మీద జరిగిన ఈ దారుణ మారణకాండ కొద్ది గంటల తర్వాత ఆ ఇంటి యజమాని ప్రకాష్ బాకలేకు ఎరకైంది. హాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న శవాలను చూసి ఆయన ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఆయన అరుపులతో కుటుంబ సభ్యులు మిద్దె మీదకు చేరుకున్నారు. జరిగిన ఘోరం చూసి కుప్పకూలిపోయారు. విషయం తెలిసి జిల్లా ఎస్పీ నేమగౌడ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. అక్కడ దొరికిన ఆధారాలను బేస్ చేసుకొని హంతకులను వేటాడేందుకు టీంలుగా ఏర్పడ్డ పోలీసులు ముందుకు కదిలారు. నిశ్చితార్థం జరిగి 24 గంటలు కూడా గడవక ముందే తమ బిడ్డ శవంగా మారడం, ఫంక్షన్కు వచ్చిన ఓ కుటుంబం కత్తులకు బలైపోవడం చూసి కార్తిక్ తల్లి గుండెల విసేలా రోధించింది. మొత్తానికి వచ్చిన దుండగులు పరశురామ కుటుంబాన్ని అంతమొందించడానికి వచ్చారా, లేదంటే రాజకీయ కక్షల నేపథ్యంలో కార్తిక్ను చంపేందుకు వచ్చి అక్కడ ఉన్న ఆ కుటుంబాన్ని కూడా అంతమొందించారా అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికేందుకు పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. మొత్తం మీద ఈ దారుణ హత్యలతో కార్తిక్ కుటుంబం, పరశురామ కుటుంబంతో పాటు కార్తిక్తో నిశ్చితార్థం చేసుకున్న వధువు కుటుంబం కూడా అంతులేని ఆవేదనలో మునిగిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.